Welcome to Mahesh Agri Developer. My qualification is Diploma in Agriculture. సో ఈ వీడియోలో వరిలో జింకు మరియు ఇనుము లోప లక్షణాల గురించి మరియు సవరణ గురించి తెలుసుకోబోతున్నాం. సో మీకు ఒక రిక్వెస్ట్, ఇలాంటి మరిన్ని వ్యవసాయ సంబంధిత వీడియోలు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇప్పుడు మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనం లోప లక్షణాలు మరియు సవరణ తెలుసుకునే ముందు జింకు లోపం ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. జింకు లోపం ఉన్న నేలలలో జింకు లోపం ఎప్పుడు వస్తుంది అంటే 3 లేదా 4 వారాలలో మనం ఈ లోపాన్ని గమనించవచ్చు. నెక్స్ట్ ఎందుకు వస్తుంది అంటే మనం ఎక్కువగా కాంప్లెక్స్ ఎరువులు వాడడం వల్ల, పొలంలో నీరు ఎక్కువగా ఉండడం వల్ల, అంటే గ్యాప్ లేకుండా నీళ్లు ఉండడం వల్ల వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం జింకు లోప లక్షణాల గురించి తెలుసుకుందాం. ఈ లోపం రావడం వల్ల ఎంగు ఆకులలో ఉండే మధ్య ఈనె అనేది పచ్చదనం పోతుంది మరియు ఆకులపై తుప్పు లేక ఇటుక రంగు మచ్చలు వస్తాయి. ఇక్కడ ఫోటోలో చూడండి, వరి ఎలా ఉందో సేమ్ అలానే ఉంటుంది. చాలామంది రైతులు పొలం ఎర్రబడుతుంది అంటారు కదా, అది దీనివల్లనే వస్తుంది. మరియు ఆకులు చిన్నవిగా సరిగ్గా గ్రోత్ ఉండకుండా ఉంటాయి మరియు ఆ ఆకులను వంచగానే శబ్దం చేస్తూ ఆకులు అనేవి విరిగిపోతాయి. నెక్స్ట్ పంటలు కూడా సరిగ్గా పిలికలు రావు. ఇప్పుడు మనం ఈ జింకు లోప సవరణ చూద్దాం. మనం ఒక ఎకరానికి 20 కేజీల జింక్ సల్ఫేట్ అనేది వేసుకోవాలి. ఎన్ని సంవత్సరాలకు వేయాలి అంటే, ఒకవేళ సాధారణ నేలలో ఒకే వరి పంట పండించే నేలలలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వేసుకోవాలి. ఒకవేళ తెల్ల చౌడు నేలలైతే ప్రతి సంవత్సరానికి వేసుకోవాలి. ఎప్పుడు వేయాలి అంటే ఆఖరి దమ్ములో వేసుకోవాలి. లేదా పైరుపై జింకు లోపం కనిపించగానే లీటర్ నీటికి 2 గ్రాముల జింకు సల్ఫేట్ కలిపి 5 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఒక గమనిక ఏంటి అంటే, భాస్వరం ఎరువులతో కలిపి జింకు సల్ఫేట్ను వేసుకోకూడదు. కనీసం 2-3 రోజులు గ్యాప్ ఉండాలి. నెక్స్ట్ జింకు సల్ఫేట్ మనం పిచికారీ చేసేటప్పుడు పురుగు మందు కానీ తెగుల మందులు కానీ కలిపి పిచికారీ చేసుకోవద్దు. నెక్స్ట్ మనం ఇనుము లోప లక్షణాల గురించి తెలుసుకుందాం. వరి లేత ఆకులు చిగురులు అనేవి తెల్లగా మారి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఇటుక రంగు మచ్చలు వచ్చి ఆకు నిర్జీవం అయిపోతుంది. ఇక్కడ ఫోటోలో చూడండి, సేమ్ ఈ విధంగా వస్తాయి. ఇప్పుడు సవరణ చూద్దాం. లీటరు నీటికి 1.5 గ్రాముల ఫెర్రస్ అమ్మోనియం సల్ఫేట్ ప్లస్ 75 గ్రాముల సిట్రిక్ యాసిడ్ను కలిపి 5 రోజుల గ్యాప్తో ఆకులు నార్మల్ లెవెల్కు వచ్చే వరకు పిచికారీ చేసుకోవాలి. సో టోటల్గా ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.